చెప్పి టీడీపీల మధ్య ఆయన చిక్కుకుపోయాడు అనేది కూడా ఒకటి అంతే. సరే ఏంటి ప్రచారాలు ఏంటి ఈరోజు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు, తాడేపల్లిగూడెంలో లోకేష్ గారు, ఇక వారాహి యాత్రకి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ముహూర్తం ఫిక్స్ చేశారట. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి పోరాటానికి బయలుదేరుతున్న వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడమే. ఇంకా ఆ తర్వాత ఎన్నుకోవాల్సినటువంటి ఓటర్లకు కూడా బెస్ట్ ఆఫ్ ఓట్ అని వాళ్ళకు కూడా చెప్పడమే. వీళ్ళందరి యొక్క చరిత్రను గతంలో జరిగిన వాటిని అంచనా వేసి మీరు ఎవరికి ఓటేస్తే సక్రమంగా నిర్ణయించి ఆలోచించి ఓటేయండి, ప్రలోభాలకో లేదా ప్రచారాలకో గురైపోయి వాస్తవాలను విస్మరించకండి అని మనం చెప్పటమే. ఇంకా చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన మళ్ళీ 23, 24 అన్నారు కానీ ఒకరోజు ఎక్స్టెండ్ అయినట్టుంది. ఆయన కుప్పం కూడా వెళ్ళి ఆ తర్వాత పలమనేరు నుంచి ప్రచారం ప్రారంభిస్తారని చెప్తున్నారు. కుప్పందేమో నియోజకవర్గ పర్యటన, పలమనేరు నుంచేమో రాష్ట్ర ప్రచార ప్రారంభం. సో ఆయన మళ్ళీ ఆ చిత్తూరు జిల్లాను హోమ్ టర్ఫ్ అంటారే దాన్ని ఆయన ఎన్నుకుంటున్నారు. జగన్ కూడా ఒక విధంగా అంతే కదా, ఆయన కూడా హోమ్ టర్ఫే. ఆయన కూడా ఈజ్ గోయింగ్ బ్యాక్ టు హిజ్ కడప దానికి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ అంతకుముందు విశాఖపట్నం అన్నారు, మరి అదేం జరుగుతుందో తెలియదు. పిఠాపురం నుంచి ఫిక్స్ అయిపోయింది. పిఠాపురం అంటే అందరూ వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్తున్నారు. అందరు ముగ్గురు నాయకులు కూడా, ఆయన కుప్పం నుంచి ఈయనేమో కడప లేదా ప్రొద్దుటూరు దాదాపు అక్కడే కదా, ఇడుపులపాయకు కూడా పోతారు. కాబట్టి ఆటోమేటిక్గా నియోజకవర్గం దగ్గరికి వెళ్ళినట్టే. ఇక్కడికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే. కాబట్టి ఇంక మొదలవుతుంది ది రియల్ వార్, గ్రౌండ్ వార్. ఇప్పుడు క్షేత్రస్థాయి యుద్ధం, క్షేత్రస్థాయి ప్రచారం ఇవి మొదలవుతాయి. ఎవరి విధానాలు వాళ్ళు చెప్పుకోవడం తప్ప ఇంకా వ్యక్తిగతమైన విషయాలు గతంలోలాగా అసందర్భమైన వాటిలో మునిగి తేలే బదులు రాష్ట్ర భవిష్యత్తు కోసం తాము ఏం చేయాలనుకుంటున్నారు, అలాగే గతంలో చేసిన వాటి పట్ల ఎలాంటి ఒక విమర్శన ఏమన్నా కొంత చేసుకుంటున్నారా, కొత్తగా తెలుసుకున్న అంశాలు వచ్చేసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అన్నలాంటివి చెప్పడము. మూడవది ప్రత్యేక హోదా అనే దానికి ఒక సమాధి కట్టే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ముగ్గురు కూడా దాన్ని మర్చిపోకుండా మళ్ళీ సజీవంగా అట్టిపెట్టడము ఇట్లాంటివి జరగాలి. ఒక ఆంధ్రప్రదేశ్ అజెండాతో వీళ్ళు ప్రజల ముందుకు రావాలని చెప్పి మనం కోరుకోవాలి. పార్టీలు సార్ ఇప్పుడు వీళ్ళు మాట్లాడే అంశాలు కానీ ఇన్ని రోజులు పెట్టి జరిగిన ప్రక్రియ కానీ ఈ రకమైన మీరు అన్నట్లుగా వీళ్ళు మాట్లాడే పరిస్థితి ఉంటుందా రేపు సభల్లో, వ్యక్తిగతంగా కాకుండా ఉండాలి కదా. ఇప్పుడు లేకపోతే మటుకు ప్రజలు ఎదురు చూస్తారు. ఏంటి వాట్ ఈజ్ న్యూ, కొత్తగా ఏంటి, అలాగే మాకు భవిష్యత్తుకు సంబంధించి ఆశాజనకంగా ఉండేదేంటి, ఇలాంటివి వాళ్ళు చూస్తారు కదా. ఇప్పుడు మొన్న జయప్రకాష్ నారాయణ ఆయనకు ఓట్లు ఎన్ని వస్తాయి అనేది పక్కన పెడితే రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి ఇలాంటివన్నీ చెప్పున్నారు. మరి అలాంటివన్నీ జరగాలి. ప్రత్యేక హోదా కూడా, ప్రత్యేక హోదా, విశాఖ ముక్కు, ఒక 10 అంశాలు ఉన్నాయనుకోండి ఉదాహరణకు స్థూలంగా. ఈ 10 పాయింట్లు మాట్లాడకుండా ఎన్ని చెప్పినా ప్రజలు సంతృప్తి చెందుతారని మటుకు మనం అనుకోలేము. ఇప్పుడు అధికారంలో ఉన్న ఆయనకు మనం సంక్షేమ పథకాలు చేసాము, అదనంగా ఇన్ని లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ అనేది ఆయన చెప్తాడు. సో అది కాకుండా వాల్యూ అడిషన్ ఎక్కడ తెచ్చుకుంటుంది అనేది ఎన్డీఏ ముందున్న ఒక పెద్ద సవాల్. అది కరెక్టే. నిన్ననే ఉదాహరణకు ఆత్మసాక్షి నిన్న